మీరు ఎంతమంది సిబ్లింగ్స్? I have one younger brother. యంగర్ బ్రదర్. Yeah, he just passed +2 inter. సో బ్రదర్ అండ్ బ్యూటిఫుల్ సిస్టర్. సో క్యూట్ ఫ్యామిలీ. Yeah, 3 of us. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మనకు ఒక థాట్ ఉంటుంది, ఇలాంటి సినిమాలు చేయాలి, ఆడియన్స్కి మా ఫ్యామిలీకి నేను ఇలాంటి సినిమాలు చూపించుకోవాలి అని ఉంటుంది. మీ మైండ్లో అలాంటి సినిమా ఏమైనా ఉందా? Satyabhama. కొట్టారు డైరెక్టర్ గారు, గట్టిగా కొట్టారు. And later on, I want to do such kind of characters like Sita Ramam. Sita. Shyam Singh Garu, Sai Pallavi Garu. Yeah. That kind of characters I'm looking. నాకు కూడా అలాంటి క్యారెక్టర్లు అనిపిస్తాను, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే ఆ విజన్ వచ్చేస్తారనమాట. Okay. సో అంటే ఇప్పుడు ఈ మూవీకి ఎవరైనా రిఫర్ చేశారా, లేకపోతే మీ త్రూ ద్వారా ఎవరు త్రూ ద్వారా? నాకు అసిస్టెంట్ డైరెక్టర్తో ఆడిషన్ కాల్ వచ్చింది. ఓకే. సో ఆడిషన్ పంపించాను. దాని తర్వాత డైరెక్టర్స్ అండ్ డైరెక్షన్ టీమ్స్కి ఆడిషన్ నచ్చింది. సో ఐ గాట్ స్టోరీ నరేషన్ అండ్ ఐ లవ్ ద స్టోరీ ప్లాట్ బికాస్ స్టోరీ ఈజ్ వేరే లెవెల్. యా. అండ్ దెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ లేటర్ ఆన్ దాట్. సో కాజల్ కూడా అదే అంటున్నారు, సో స్టోరీ వేరే లెవెల్లో ఉంటుంది, డిఫరెంట్ కాజల్ని చూస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్లను చూస్తారు అంటున్నారు. మేము కూడా వెయిట్ 7th కోసం. సో అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఎలాగ ఈ మూవీ ఈ క్యారెక్టర్ని ఫిక్స్ అయిపోయారు, అప్కమింగ్ ప్రాజెక్టులు ఏ టైప్ ఆఫ్ వస్తే చూస్ చేసుకుందాం అనుకుంటారు, లేదా ఇండస్ట్రీలో ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఇంపార్టెన్స్. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే నేను చేస్తాను. ఇట్ షుడ్ నాట్ బి లైక్ షీఈస్ కమింగ్ అండ్ గోయింగ్. స్మాల్ క్యారెక్టర్ లేదు, లీడ్గానే కావాలి, బట్ ఇంపార్టెన్స్ కావాలి స్టోరీకి. అండ్ చెప్పాను కదా సీతారామం క్యారెక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ శ్యామ్ సింగ్ గారు, సాయి పల్లవి గారు క్యారెక్టర్. అండ్ సత్యభామ ఆల్ టైమ్ సత్యభామ ఫస్ట్ అయితే ఫిక్స్ అయిపోయారు. Yes. సో తెలుగు ఇండస్ట్రీలోకి ఇంకా పూర్తిగా వచ్చేస్తారా? వచ్చేస్తాను. ఫిక్సా? ఫిక్స్. ఓకే. సో ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఏంజల్ మళ్ళీ వేరే ఇండస్ట్రీలో కూడా అడిగితే మా ఇండస్ట్రీ కొంచెం లోటు పడుతుంది. నో తెలుగు ఇస్ లవ్. యా, సూపర్. అండ్ అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా? వస్తున్నాయి బట్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ స్టోరీ ప్లాట్. స్టోరీ బాగుంటుంది అంటే ఐ విల్ డు. యా. అండ్ స్నేహ గారు ఎంత బ్యూటిఫుల్గా బయట ఎలా ఉన్నారు, సో ఆన్ స్క్రీన్ కూడా చింపుతున్నారు. సో ఎనీ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ ఏం లేదు, సింగిల్ లైఫ్ బెస్ట్ మావా. సూపర్ మావా, కరెక్ట్. నిజంగా అంటే చాలా మంది ఆ లవ్ అనే దీనిలోకి వెళ్ళిపోయి లైఫ్నే కెరియర్ని స్పాయిల్ చేసుకుంటారు. బట్ ఇంత తెలివితేటలు ఎక్కడొచ్చేసాయి, లవ్ అనేది వేస్ట్ అని? ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ వెయిట్ ఫర్ ద రైట్ పర్సన్ ఫర్ ద రైట్ టైం టు కమ్. పెళ్లి టైంకి చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు టైం ఉంది, సో లెట్స్ ఫోకస్ ఆన్ మై కెరీర్. ఈరోజు డేట్ రాసుకోండి, రైట్ పర్సన్ వచ్చారు అనుకుంటారు. సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ట్రస్ట్, లవ్ అంటే అండర్స్టాండింగ్, అండ్ లవ్ అంటే లాయల్టీ మ్యాటర్స్ ద మోస్ట్. ఓకే. సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ లవ్ అంటే నా అమ్మ, ఇది అసలైన లవ్. నాకు ఎలాగో చెప్పండి, దట్ ఈస్ అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. ఫరెవర్ లవ్. సో బ్యూటిఫుల్. అండ్ మీరు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కొన్ని మూవీస్ చూస్తారు కదా, యూ కెన్ వాచ్ తెలుగు మూవీస్? యా, చూస్తాను. యువర్ ఫేవరెట్ మూవీ అంటే? సీతారామం ఫిక్స్ అయిపోయారు. అది మహానటి, సావిత్రి గారు, కిరి సురేష్ గారి క్యారెక్టర్ కూడా, ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఆవిడ కూడా సేమ్ ట్రెడిషనల్ క్యారెక్టర్స్ ఆ లుక్ లోనే ఉంటారు అన్నమాట. yes. సో కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, సో వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ అండ్ బెస్ట్ మూవీ ఒకటి చెప్పాలి. ఓకే, క్వాలిటీ చెప్తాను. ఓకే, మీకు నచ్చింది చెప్పండి, బెస్ట్ మూవీ కూడా మీకు మైండ్ లో వస్తే చెప్పండి వాళ్ళు. ఓకే, ఓకేనా? రైట్. ఫస్ట్ రామ్ చరణ్ గారు. RRR. RRR. yes. సూపర్. క్వాలిటీ? he is charming. రైట్. అండ్ ఎన్టీఆర్ గారు? he has got that craze, mass craze, energetic. సూపర్. అండ్ ప్రభాస్ గారు? mass. he has got that aura of king's
sun, that kind of aura. సూపర్. నిజంగా వాళ్ళ పూర్వీకులు కూడా రాజులేనంట. సో ఆల్సో కింగ్స్. అండ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ తగ్గేదలే. పుష్ప పుష్ప తగ్గేదలే. సో ఆ డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్? నాకు ఇంత రాదు ప్రాపర్ గా. ఓకే. సో మొత్తానికి అల్లు అర్జున్ గారి సినిమాస్ చూస్తుంటారా? చూస్తున్నాను. సూపర్. అండ్ నాని గారు? నాని గారు న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. న్యాచురల్, వెరీ సో న్యాచురల్. ఆయన సింప్లిసిటీ ఇంకా. సింప్లిసిటీ ఇస్ మొత్తం వన్ పీక్. ఓకే. విజయ్ దేవరకొండ? హ్యాండ్సమ్. ఓకే. హ్యాండ్సమ్ హంక్. ఓకే. రౌడీ ఇంకా అందరికీ తెలిసింది రౌడీ. రౌడీ. రౌడీ బాయ్. సో ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి అంటే మీ లైఫ్ గోల్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటారు ఓవరాల్గా? So my view is like, I told you right, I want to do such kind of characters which will be impactful. Na cinema చూస్తే girls should be like, I want to become like her. అదే నాకు కావాలి. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ సత్యభామ. సో సత్యభామలో ఇఫ్ ఐ గో అవుట్ దే షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ హసీనా. నా పేరు హసీనా సత్యభామతో. సో దే షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ హసీనా. స్టూడెంట్లో చైత్ర అని పిలుస్తున్నాను. సమ్ పీపుల్ విల్ కాల్ మీ చైత్ర. సో that's what I want. I should get into that character, that people should call me from that character's name. సూపర్. That's my main goal. సో అలా ఉంటే ఇంకా ఫిక్స్ ఇక్కడికి ఎక్కిపోద్ది అందరికి. Yes.